హిందువులంతా ఏకతాటిపైకి రావాలని ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ప్రాంతాలు పార్టీలకు అతీతంగా ఏకం కావాలన్నారు. తిరుపతి వారాహి సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటించారు పవన్. విశ్వాసాలకి భంగం కలిగించే చర్యలు అరికట్టేందుకు చట్టం కావాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సనాతన ధర్మాన్ని ఉదయనిధి వైరస్ తో పోల్చడంపై మండిపడ్డారు. రాముడి విగ్రహ ఆవిష్కరణపై రాహుల్ గాంధీ విమర్శలు చేయడాన్ని ఖండించారు. తన ప్రాణం పోయే వరకు సనాతన ధర్మం కోసమే పోరాడతానని పవన్ కళ్యాణ్ అన్నారు. సనాతన ధర్మాన్ని దూషించే వారికే అనుకూలంగా కోర్టులు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎన్ని వేల కోట్లు దోచేశారో తెలుసు మీకు. ఎంతమంది జడ్జెస్ ని తిట్టారో మీకు తెలుసు. సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జెస్ ని కూడా తిట్టేంత ధైర్యం ఉన్న వ్యక్తి ఈ రోజున చాలా అమాయకంగా వైవి సుబ్బారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళెవరు మాట్లాడలా. మేము చచ్చిపోతాం, అరచేతిలో మేము హారు వెలిగించుకుంటామంటే నువ్వు హారు వెలిగించుకుంటే అంట, వెలిగించుకోపోతే అంట. ఏ డ్రామాలు చేయకండి అమ్మా ప్లీజ్. ఒకటే ఒక పనిష్మెంట్ ఉండదు మీకు భవిష్యత్తులో. ఆయన చెప్తాడు నిజరూప దర్శనం జరిగినప్పుడు అప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు టీటీడీ ఈవో ఈ మధ్యన కొత్తగా వచ్చిన ఈవో గారిని శ్యామలరావు గారు ఇవి చేశారు అవి చేశారంటున్నారు. ఆయన తప్పు చెప్పారు, కరెక్టే, అలాగే అనుకుందాం పోనీ. ఆయన మొన్న ఏం చెప్పాను, ఆయన చెప్పింది నేను ఈవోగా ద మూమెంట్ ఐ హ్యావ్ టేకెన్ చార్జ్ యాజ్ ఈవో దెర్ ఇస్ నో అడల్టరేషన్, దట్స్ వాట్ హీ మెంట్. కానీ పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు, ఎక్కడ మాయమైపోయారు, ఎక్కడ గాయపోయారు? అఫ్ కోర్స్ మీరు తప్పు చేయలేదు అనుకుందాం. నేను మీ స్థానంలో ఉంటే ఏం చేస్తాను, గత ముఖ్యమంత్రి స్థానంలో ఉంటే నేను ఏం చేస్తాం? తప్పు జరిగింది నాకు తెలియదు మేము అంటున్నామా? మీరు చేత్తో లడ్డూలు చుట్టారు మేము చెప్తున్నామా? మేము అనలేదు ఆ మాట. తిరుపతి ప్రసాదంలో కూర్చొని గత ముఖ్యమంత్రి కూర్చొని లడ్డూలు చేశారు, మీరు అపవిత్రం చేశారని మేము మాట్లాడట్లా. ఎక్కడ చెప్పలా మాట. గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుకున్నాడు ఆయన. వైసీపీ మీరు కూడా ఉన్నారు కదా, నేను ఎక్కడన్నాను ఆ మాట? తప్పు జరిగింది, దీనిని మనకి ప్రాసిక్యూట్ చేయండి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయండి అంటే రాజకీయం చేస్తున్నాం అంటారు. రాజకీయం ఎక్కడ చేస్తున్నాం? మాకు అవసరం ఏముంది? మీరు ఆలోచించండి. ఇంకా మమ్మల్ని తిట్టడానికి కూడా ఇంకా 3-4 సంవత్సరాల టైం ఉంది. 3 నెలలు అయింది వచ్చి. దేన్ని డైవర్ట్ చేస్తాం ఇప్పుడు? సనాతన ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే వ్యక్తిగా ఈ వారాహి డిక్లరేషన్ని వెంకటేశ్వరుడి పాదాల సాక్షిగా మీకు తెలియజేస్తున్నాను. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లినా ఒకేలా స్పందించే విధంగా లౌకికవాదాన్ని పాటించాలి. సనాతన ధర్మ పరిరక్షణ కోసం అవిశ్వాసాలకు భంగం కలగజేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం అవసరం ఉంది. దానిని తక్షణమే తీసుకురావాలి. ఆ చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలి. దానికి ప్రతి ఏటా నిధులు కేటాయింపబడాలి. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువుల స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకురావాలి. ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలుగే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, ఆర్థిక కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా మరియు సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలి. ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి. యోగి ఆత్మకథలో నేను 10th క్లాస్లో చదువుకున్నప్పుడు ఒక పాఠం చదువుకున్న దాంట్లో ఒక పేజీ, ఒక గుడిలో చాలా మంది భక్తులు వెళ్తా ఉంటే ఒక యోగి వస్తాడు అక్కడికి.
ఆ యోగి వస్తే భక్తి అంతా చెప్తారు, ఇక్కడ పాముంది, విషనాగుంది, అది కాటేస్తుంది, మమ్మల్ని ఇబ్బందులు గురి చేస్తుంది అంటే పిల్లలు భయపడిపోతున్నారంటే ఆయన దివ్య శక్తులతోటి ఆ సర్పాన్ని పిలిచి దాంతో మాట్లాడి కాటేయకని చెప్పాడు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ అదే దారిలో వెళ్తూ ఉంటే ఆయన వస్తే మళ్ళీ అదే నాగుపాము కనిపించింది. ఈసారి బాధపడింది. ఏంటి బాధపడుతున్నావంటే, అదంది నువ్వు కాటేయద్దని చెప్పావు, నేను కాటేయకుండా మంచిగా ఉందామంటే ఈ సమాజం నన్ను చిన్న పిల్లోడితో సహా కొడతా ఉన్నారు నన్ను. అప్పుడు ఆ యోగి చెప్పింది ఏంటంటే, నేను కాటేయద్దని చెప్పాను కానీ బుస కొట్టమని చెప్పలేదు కదా.